మళ్ళీ ఇదైనాయి. ఓకే. సో శ్రీపాల్ రెడ్డి గారు సార్ ఏంటి టీచర్స్ ఏమనుకుంటున్నారు పిఆర్టీ నుంచి ఓవరాల్ గా ఇప్పుడు మొన్న ఇచ్చిన హామీల మీద ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద? యాక్చువల్ గా లాస్ట్ అక్టోబర్ లోనే ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 2024 అక్టోబర్ 24 రోజు. అయితే అప్పటికి జేఏసీ ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం వల్ల ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడడం జరిగింది. అప్పటికి సరే ఆర్థిక పరిస్థితిని అంతా వివరించి మార్చి 31 లోపు మరి ఆ రోజు ఉన్న బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. జనవరి మాసంలో కూడా బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు మేము ఈ జీపీఎఫ్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నాం, మార్చి 31 లోపు అన్ని కూడా క్లియర్ అవుతాయని చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్ గా మార్చి 31 వరకు ఒక 1 NP కూడా క్లియర్ చేయలేదు. తర్వాత ఏమైంది, మళ్ళీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మరి జూన్ 9 మహాధర్నా అని చెప్పి మరి ఒక కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మరి ముఖ్యమంత్రి గారు ఒక అధికారులతో కమిటీ వేసి తక్షణం పరిష్కరించాల్సింది. ఎందుకంటే జేఏసీలో డిమాండ్స్లలో చాలా చాలా న్యాయమైన డిమాండ్లు, ఆర్థికంగా ₹1 కూడా భారం పడని డిమాండ్స్ చాలా ఉన్నాయి. సో వాటిని మనం కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోతుందని మొదటి నుంచి మరి జేఏసీ నాయకత్వం చెప్తా ఉన్నది. దాని ప్రకారమే దాంట్లో నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ రెండు వేరుగా మరి సమస్యలను విభజించి దాంట్లో ఇమీడియట్ గా చేయగలిగినవేవో ప్రభుత్వం ముందు పెడితే మరి అవి ఇమీడియట్ గా చేద్దాం, కొంత ఆర్థిక భారం ఉన్నాయి వాటిని దశల వారీగా చేద్దామని చెప్పి ఆ రోజు ఆ అధికారుల కమిటీ వేయడం వల్ల జేఏసీ నాయకత్వం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎందుకంటే అప్పుడు ఒక హెల్త్ స్కీమ్ ను అంగీకరించింది ప్రభుత్వం, తప్పకుండా ఇస్తామని చెప్పడం, ఇదంతా కొంత సంతృప్తి ఆ రోజు ఉద్యోగుల్లో కనపడ్డది. అయితే మళ్ళీ ఏమైంది, జేఏసీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కూడా ఈ అధికారుల కమిటీకి మరి తమ సమస్యలను నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ వేరుగా ఇస్తూ మరి ఆ వారం రోజుల హడావిడి చూస్తే ఇమీడియట్ గా సమస్యలు సాల్వ్ అయిపోయినట్టుగానే అనిపించింది అందరికి. కానీ మళ్ళీ ఇప్పటి వరకు దాని మీద నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఎలాంటి స్పందన లేదు. దాంతో పాటుగా ఏంటంటే ఆ రోజు జేఏసీకి పూర్తిగా రాతపూర్వకంగా హామీ ఇచ్చింది ఏంటంటే మా పర్ మంత్ 700 కోట్లు చొప్పున చెల్లించుకుంటూ పోతామని చెప్పి, ఆ తర్వాత కొంత పెంచుతామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10,000 ఇప్పుడు ఆ 700 కోట్లు కూడా రిలీజ్ కాలేదు కదా. యాక్చువల్ 2 నెలలు 700 1400 కావాలి, కానీ ఓన్లీ మెడికల్ బిల్స్ మాత్రం అయినాయి. అవును అదే చెప్పబోతున్నా. అయితే 700 కోట్లు వేసుకుంటూ పోయినా కూడా మీరు అన్నట్టు ఇంతకు ముందు 14 నెలలు కావాలి. ఈ 14 నెలల్లో రిటైర్ అయ్యే వాళ్ళు తర్వాత మిగతా అవి మళ్ళా ఉంటాయి. అంటే ఈ నెలకి 700 కోట్లు కంటిన్యూస్ గా వేసుకుంటూ పోయినా ఇంకొక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల తర్వాతనో అవి క్లియర్ అవుతాయి. సో అయినా వాళ్ళు ఒప్పుకున్న 700 కోట్లలో కూడా ఇప్పటి వరకు గత నెలలో మెడికల్ బిల్స్ క్లియర్ చేయడం జరిగింది. మెడికల్ బిల్స్ సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మొత్తం బిల్స్ ఒకేసారి క్లియర్ చేసినారు, అప్ టు డేట్ అయిపోయినాయి అవి. సో 183 కోట్లు మెడికల్ బిల్స్ ఓకే, అవి క్లియర్ అయినాయి. తర్వాత మిగతా జీపీఎఫ్లు ఏంటంటే, జీపీఎఫ్ అనేది మన డబ్బులు, అంటే ఉద్యోగి డబ్బులు. ఇక్కడ 2 తీరా నష్టం జరుగుతుంది ఉద్యోగికి. ఉద్యోగి దరఖాస్తు పెట్టుకొని అనారోగ్యమో లేదంటే అమ్మాయి పెళ్ళే ఉంటే జీపీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. దాంట్లో ఇప్పుడు ఈ అకౌంట్లకు వెళ్ళి మైనస్ చేస్తున్నారు. ఈ కుబేర్ లో దాదాపు 1.5 year 2 years నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈయన అకౌంట్ లో ఉంటే కనీసం ఈ 1.5 year వడ్డీ అని వచ్చేది జీపీఎఫ్ అకౌంట్ లో ఉంటే. అటు వడ్డీ లాస్ అవుతా ఉన్నాడు, ఈయనకు టైంకి డబ్బులు అందుతలేవు. ఈ 2 తీర్ల నష్టపోతున్నాడు. ఆయన డబ్బులు ఆయనకు రావడానికే ఇవాళ చాలా ఇబ్బందులలో ఉన్న పక్షాన్నే ఇవాళ జేఏసీ మరొక కార్యాచరణ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ మాట ఇచ్చింది కాబట్టి మాట నిలబెట్టాలని చెప్పి ఉపాధ్యాయులందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి ఇవాళ జేఏసీ నిర్ణయించిన దాని ప్రకారం అయితే ఆగస్టు 15 లోపు మరి ఈ 2 నెలలు ప్లస్ ఆగస్టు 3 నెలలు కూడా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఈ 1200 కోట్లు ఇవి, మళ్ళీ ఆగస్టు సంబంధించిన 700 కోట్లు, 1900. ఈ 1900లో కనీసం 1000 కోట్లు ఈ 15 రోజులలో మాకు వేసినా కూడా కొంత ప్రోగ్రెస్ కనబడితే కొంత
సరే ఒక నమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వం పైన. లేదంటే ఇక మరి నెలలు ఇట్లనే కంటిన్యూ అయితే ప్రభుత్వం మీద నమ్మకం కూడా మరి ఉద్యోగులు కోల్పోయే అవకాశం ఉంటది. కాబట్టి మరి అలా జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందే. సో August 15 వరకు టైం ఇచ్చారు. ఆ తర్వాత మీ కార్యాచరణ ఏందో చెప్తారు. August 15 తర్వాత ఆ జేఏసీ నాయకత్వం మళ్ళీ ఒకసారి మరి ఇప్పుడు August 15 అనేది మొన్న